ఓ తెలంగాణ ముఖ్యమంత్రి కమ్ చదువుల మంత్రి యనమల రేవంత్ సారు మీ షెయి సర్కారుకు చదువుల శాఖను నడిపే శాత కాకపోతే సప్పుడు దాన్ని ప్రభుత్వంలో నుంచి తీసేయండి. ఆ బడులను కాలేజీలను ఏ బలరదొడ్లకో గొర్రెల కొట్టాలకో ఇచ్చేయండి. అగో ఏమైందే బాలన్న అట్లన పడితే అంటారా? మరి లేకపోతే ఎందుల్లా మెస్సు ఛార్జీలు పెంచి మెనువుల మార్పు తీసుకొచ్చినాం అన్నాక కూడా ఈ ఫుడ్ పాయిజన్లు అవుడేంది, ఈ కేసులేంది? అయ్యయ్యో అట్లా పసివిళ్ళలో చూస్తుంటే మన పానాలే వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తున్నది కదా. ఆ పాడుమల్లె కూడు తిన్న పిల్లలకు ఇంకెంత పానం మీదికి వచ్చిందో. ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతోనే జీతాలు తీసుకొని ప్రజల జీతగాల లెక్క వాళ్ళ పిల్లలకు సేవకుల లెక్క పని చేసుకుంటా మంచి కూడు పెట్టుకుంటా మంచిగా వాళ్ళ బిడ్డలను కొడుకులను చూసుకుంటున్నట్టే మంచిగా చూసుకొని తీసుకున్న జీతానికి పిల్లలకే రుణపడి ఉన్నట్టు ఉండి మంచి తిండి పెట్టక ఏదో అడ్డంతోట అన్నం వండి కూరలు చేసి పెడితే నారాయణపేట జిల్లా ధన్వాడలున్న బాలుర బడిలా ఏం తక్కువ 25 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యి పొరగాన్లు కక్కుకుంటే దవాఖాన కేసుకొస్తే ట్రీట్మెంట్ ఇట్లా నడుస్తున్నది. ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు ఎగురంగా ఇళ్లకు వస్తున్నట్టు చేస్తున్నా కొందరు కావాలనే పొక్కిలి చేస్తున్నట్టు ఇట్లా కూడు సక్కగా పెట్టక పిల్లలు కక్కుకునే తిండి పెడుతుండ్రు కాబట్టి ఎట్లాగో ఆ శాఖల కొలువు ఎలుగా పెట్టేటోళ్ళ మార్పు వచ్చేటట్టు లేదు. ఆ గురుకులాలు హాస్టళ్లు మూత పెడితేనన్నా పొరగాన్ల అవ్వయ్యలే పిల్లలది అదుకుంటారు, నచ్చిన దగ్గర చదివించుకుంటారు. అప్పుడు ఆ శాఖల పనిచేసేటోళ్లకు ఇచ్చేటోళ్లకు జీతాలన్నా తప్పుతాయి. అట్లా కూడా ప్రభుత్వం ఆలోచిస్తే బాగుండు. ఎందుకంటే కూడు సక్కగా పెట్టని సర్కారు బడులు హాస్టళ్లు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.